దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాం జ్ఞానానికి మూలం. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, నాట్ ఫుల్ విజ్డమ్, బిగినింగ్. దేవుని భయంలో ఉన్నవానికి దేవుడు ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలా బ్రతకాలో ఆయన వాక్కులో తెలియజేశాడు. నీకు అనిపించిందా లేదా కాదు, ఆయన హృదయానికి తగినట్టుగా లోబడు. ఒక బిడ్డ ఎలాగైతే తల్లిదండ్రులకు లోబడాలని దేవుడు వాకి తెలియజేస్తుందో, అదే రీతిగా బాలుడు నడవలసిన వాడికి నేర్పించని దేవుడు మానవుడికి చెప్తున్నాడు. మనం ఎలా నడవాలో కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రేమించిన తండ్రి బిడ్డకి ఏం వాడతాడంట? బెత్తం వాడతాడంట. అదే రీతిగా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు విచ్చలవిడి పనులు పాపం చేస్తావంటే ఏం చేస్తాడు? బెత్తం వాడతాడు. బెత్తం వాడినప్పుడు నన్ను ఎందుకు కొట్టావని దేవుడిని అడగద్దు, నేను ఎందుకు ఇది చేశానని పరీక్షించుకో. అది పశ్చాత్తాపం. కొంతమంది చూడండి, వారు చేసిన పాపపు కార్యాలను ఒప్పుకోరు, కానీ వారికి వచ్చిన శిక్షణ గురించి దే బ్రాగ్ అబౌట్. నన్ను ఏం చేశారు సార్, నన్ను నువ్వు సరిగ్గా బ్రతుకుతే ఎందుకు చేస్తారు. ఈరోజు కొంతమంది సాతాన్ని బ్లేమ్ చేస్తారు. సాతాను ఇది చేసాడు, సాతాను ఏం చేయలే, నువ్వు సరిగ్గా బ్రతకున్న దాన్ని బట్టి నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన శిక్ష, నీకు వచ్చిన పరిష్కారం. ఈరోజు మనం దేవుని వాక్యానికి లోబడి ఉండాలి.